ఎప్పుడు స్నేహం బాగుండాలి అంటే మూడు విషయాలు చెయ్యకూడదు. చేయవలసిన పనులు చెప్పట్లేదు, నాట్ డూస్ డోంట్స్ చెబుతున్నాడు శాస్త్రం. నీ స్నేహం ఎవరితోనైనా కలకాలం నిలబడాలి, అది కుటుంబ బంధంగా కూడా మారి కుటుంబ స్నేహితులు కావాలంటే 3 పనులు చెయ్యొద్దు. 3 నకర్తవ్యం అంటాడు. 3 ఏమిటంటే వాగ్వాదం, అర్థ సంబంధం, పరోక్షేదార భాషణం. మైత్రిని కాపాడుకోవాలంటే 3 పనులు చేయకూడదు. మనకు బాగా కుటుంబ సంబంధంగా మిత్రులైన వాళ్ళతో ఆడాళ్ళైనా మొగాళ్ళైనా ఊరికే వాదించొద్దు. ఫలానా సినిమా బాగుంది అని వాళ్ళు, బాగులేదని వాళ్ళు అరగంట వాదించుకుంటే ఆ వెధవ కారణంగా మనకి శత్రుత్వం వచ్చింది. ఇక్కడ వాడు బాగానే ఉన్నాడు శుభ్రంగా, కోట్లు నొక్కేసి ఎందుకు ఈ చర్చ? అందుకే అవునులే నువ్వు అన్నదే నిజమే అయితే అయిపోయా, వదిలిపోయేది అక్కడ. ఇంకంత ఎవడో హీరో గారి గురించి మనం అభిమానంతో ఇక రొమ్ము విరుచుకోవాలా ఇక్కడ? అంత అవసరమా? ఎందుకంటే కొంతమంది అభిమానులు ఉంటారు, వారు ఏం చేసినా బాగానే ఉంటుంది. ఇంకా మనం అనవసరం వాళ్ళతో వాదించడం. ఇక వాగ్వాదం అది అనవసరం. లోకంలో ఏ విషయమైనా అంతే. నాస్తికులందరినీ మార్చాల్సిన అవసరం మనకి లేదండి. మనకేదో ఒక దేవుడు అంటే బాగా గురి ఉంటుంది, ఇంకోటికి ఏదో ఉంటే మనకేదో అనుమానం, అందుకని వాడిని ఇందులో మార్చేస్తూ ఉంటాము. నువ్వు ఆ దేవుణ్ణి కాదు, ఈ ఇంతమంది దేవుళ్ళు ఎక్కడా ఉండరు అజ్ఞానం. కానీ వీడు భక్తి కుదర కదా ఫలించట్లేదు, కానీ దేవుణ్ణి మారిస్తే ఏం ఫలించేది అక్కడ. అందుకని ఎప్పుడు వ్యతిరేకులతో కలిసి వాదిస్తూ కూర్చోవడం కంటే అనుకూలతో కలిసి ఆచరించడం మంచిది. ఎప్పుడైనా సరే సుఖంగా ఉంటాం ప్రాణం. ఎందుకు వ్యతిరేకులతో వాదించడం? మనకేం పని? వ్యతిరేకులతో కలిసి వాదిస్తూ కూర్చోవడం కంటే అనుకూలతో కలిసి ఆచరించడం మంచిది, సుఖంగా ఉంటుంది. వారికి మనకి ఫలితం దగ్గర వాదన వల్ల ఏం ఉపయోగం? అంచేది వాగ్వాదం పనికిరాదు. వాగ్వాదం, అర్థ సంబంధం, పరోక్షేదార భాషణం. ఎత్ర మిత్రత్వమిచ్ఛంతి తత్ర 3 నకారయేత్. నువ్వు నిజమైన స్నేహాన్ని ఎవరితోనన్నా కోరుకుంటే 3 పనులు చేయకు. ఒకటి, అనవసరంగా చిన్న విషయాల గురించి వాళ్ళతో వాదించద్దు, వాళ్ళు అన్నది ఒప్పేసుకో కూడా ఉండదు. అర్థ సంబంధం, డబ్బు అప్పు ఇవ్వద్దు, పుచ్చుకోవద్దు స్నేహితుల దగ్గర. పుచ్చుకుంటే తేడాలు వస్తాయి. నోటు రాయమంటే రాయడు, నా దగ్గర నోటు ఏమిటి అంటాడు. తర్వాత వీడో వాడో పోతాడు, ఎవడిస్తాడు ఈ డబ్బులు? నోటు రాయలేదు. కొడుకుని అడిగితే మా నాన్నగారు నాకు చెప్పలేదు అంటాడు. సాక్ష్యం ఏది? అందుకే తమ్ముడే పేకాటే అంటారు తెలుగులో. లెక్కంతే. ఎవరికి ఎంత సొంత తమ్ముడికి అప్పించినా సరే ఒక కాగితం రాయరా అని చెప్పాలి. ఎందుకంటే ఒరే నేను పెద్దవాడిని కదరా, నీకంటే నేను ఉండను కదా, మళ్ళీ మా అబ్బాయి దెబ్బలాడుకుంటారా, ఎందుకు వచ్చిందని చెప్పాలి. అంతే. రాయించి తీసుకోవడమే. ఓ రాయించుకు లోపల పెట్టేసి ఇందులో పెద్ద కొడుకో చిన్న కొడుకో కూతురుకో ఓ మాట చెప్పేస్తే భార్యకు గొడవ వదిలిపోతుంది, ఇంకుండదు. కాగితం ఇక్కడ నుంచి చూసుకుంటారు అబ్బాయి. రేపొద్దున ఈ అన్నగారికి దరిద్రం పట్టుకోవచ్చు, ఆ డబ్బు రాకపోతే ఎగొట్టేస్తారండి, అనుమానం లేదు ఇక్కడ. మనిషి పోయాడంటే ఏముండదండి ఇక. ఇదే మొహమాటాలు పనికిరావు. అందుకే చాలామంది దరిద్రులు అవుతారు, ఐశ్వర్యవంతులు కూడా. అడిగిన వాటికల్లా ఇచ్చేయడం, హామీ సంతకాలు పెడతారు కొంతమంది మరీ విచిత్రంగా. వాడి బ్యాంకులోనికి మనం సంతకం పెట్టడం ఏంటండి? అర్థం లేకుండా దెబ్బైపోతాం. నమ్మేస్తారు. మాకు బాగా దగ్గరవాడండి, మంచివాళ్లే కొంప ముంచుతారు నాయన. నువ్వు ఎందుకు పెట్టాలి? నీ అప్పు కాదు, నువ్వు హామీ సంతకం పెడతావు వీటి ఇక్కడ. కనీసం భార్యకి చెప్పడం ఆ విషయాన్ని పెట్టేస్తారు అక్కడ. ఫ్రెండ్షిప్ తర్వాత ఆ అప్పు తీర్చమని ఇంటి మీదకి వస్తారు. ఈ మొత్తం భార్య పిల్లలు రోడ్డును పడతారండి ఇక్కడ. అప్పటికి ఈయన పోతాడు. ఉన్న గొడవే. ఎందుకు తెచ్చిపెట్టుకుంటున్నాం? ఈ బీటెక్లు ఎంటెక్లు ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళు ఈ మాత్రం తెలివి లేదా? కేవలం మొహమాటం అండి. మొహమాటమే పనికిరాదు జీవితంలో అసలు. నువ్వు తలుచుకుంటే ఇచ్చేయి, తలుచుకుంటే మానే చెప్పే నా వల్ల కాదండి. కఠినంగా కాకపోతే ఖచ్చితంగా చెప్పేయి. కఠినంగా చెప్పొద్దు, ఖచ్చితంగా నేను ఇవ్వలేనంటే నన్ను ఇబ్బంది పెట్టదు. ఎంతోమంది మనం ఏదైనా లోకానికి ఏదైనా మేలు చేద్దామని అందరూ వాళ్ళ పనులన్నీ మన నెత్తి మీద బారేస్తారు. వద్దమ్మా, ఈ కీర్తి మనకు అక్కర్లేదు, నేను చేయలేనమ్మా, నాకు పనులు ఉన్నాయి వేరే అని చెప్పే. మనకి అవతల విష్ణు సహస్రం, లలితా సహస్రం చదువుకుంటూ కొంత సమయం ఉండాలి ఇక్కడ. ఆధ్యాత్మిక సాధన కొంత 70 ఏళ్ళు వచ్చినా కానీ ఊళ్ళో వాళ్ళందరికీ సరుకులు తెచ్చి లోకోపకారం చేస్తాం ఇక్కడ. పోనీ ఏదైనా ముసలాళ్ళలో ముక్కాళ్ళలో అయితే వేరే విషయం. అందవాళ్ళు చెప్పేస్తారని చేస్తుంటే మానయ్యారు, నేను చేయలేను, నా వల్ల కాదు, మమ్మల్ని మాకు చెప్పకండి, నాకు బోల్డ్ పనులు. అప్పుడే మనకి సొంత సమయం దొరుకుతుంది. 3వది పరోక్షేదార భాషణం. మిత్రుడు లేనప్పుడు ఆ ఇంటికి వెడితే ఎట్టి పరిస్థితుల్లో ఆవిడ రమ్మన్నా లోపలికి వెళ్ళొద్దు, మాట్లాడద్దు. వెంటనే వాడు వచ్చాక వస్తానమ్మా అని వెళ్ళిపోవాలంతే. వాడు అని అనాలి, వచ్చే అమ్మ అని కూడా అనాలి, అంతే. వెళ్ళిపోవాలి. ఇంకా అక్కడ కూర్చొని పొరపాటున మాట్లాడుతూ కూర్చున్నాం అనుకోండి, మొహమాటానికి ఆవిడ కాఫీ పట్టుకొస్తుంది. ఆవిడ కాఫీ గ్లాస్ ఇస్తుంటే ఈ వేళ్ళు సంథింగ్ అప్పుడు వస్తాడు ఆ దిక్కుమాలిన వాడికి అనుమానం మొదలవుతుంది అక్కడ. అంత వేళ్లల్లో వేళ్ళెట్టి కాఫీ ఇవ్వాలా అంటాడు. లేనిపోని అనుమానం వచ్చింది వాడికి. అసలు ఏమీ లేదు అక్కడ. బుద్ధే అంతా. ఎందుకు ఇవ్వాలి అవకాశం అసలు? అక్కడ వీడెందుకు ఉండాలి ఇక్కడ? ఏ ఉద్దేశం లేనప్పుడు వాడు వచ్చాక వస్తానమ్మా, ఫోన్ చేయమని చెప్పు, అయిపోయాయి. ఈ మైత్రిని కాపాడుకుంది